హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దృష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండేవారి ఈ దృష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది. అలాగే దూరంగా ఉన్నప్పుడు వ్యక్తిపై ప్రభావం చూపదు. ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వటం, అనారోగ్య సమస్యలు రావటం, అప్పుల బాధలు పెరగటం, జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి దృష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా దృష్టి తగులుతుంది. అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి దృష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రక్రియగా చూస్తే మానవుడి దృష్టి ఎంత ప్రమాదకరంగా, సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం మరియు ఇంకొకటి చెడు అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తుల వలన, మన చుట్టుపక్కల ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకు ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్న, మంచి వస్తువులను కొనుక్కున్న, మనం అనేక రకరకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టి పెడుతూ ఉంటారు. దీని వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు రోజు కనిపిస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి వలన మరింత తీవ్రత ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఈ దృష్టి పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు సంవత్సరంలో వివరించడం జరిగింది. ఈ పరిహారాలను ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికంగా చేసుకోవచ్చు. ముందుగా దృష్టి మన గడపలోనికి అడుగు పెట్టకుండా బయటకు దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన ఈ పరిహారాన్ని తెలుసుకుందాం. ఆ తరువాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని నేర్చుకుందాం. మరి ఆ పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పుకోబోయే మొదటి పరిహారం ఇంటిని రక్షిస్తుంది. ముందుగా మనం ఇంటిపై ఈ దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే మనం సుఖంగా జీవించటం. ఒక వ్యక్తి ఇంట్లో ఒక పెంట కుప్పని విడిచిపెడితే ఇల్లు బాగుంటుంది కూడా. మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా జీవించలేం. అదేవిధంగా ఎదుటి వారి చెడు దృష్టి మనపై, మన ఇంటిపై, అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలేం. ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే హనుమాన్ దోష దృష్టి సహకారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది. ఇది చాలా తేలికైనది కూడా. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ చేసిన తరువాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. అందువలన ఎటువంటి దృష్టి గుమ్మం దాటి లోనికి రాదు. ఈ ప్రక్రియ మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది. ఏమీ లేదు, మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్ పూజ చేయాలి. ఆ తర్వాత హనుమాన్కు ఎదురుగా ఒక రాగి చెంబులో నీటిని ఉంచి దానిలో ఒక తమలపాకును కుడి చేతితో ఉంచి శ్రీ పంచముఖ హనుమాన్ మహా రామ రక్ష రక్ష శ్రీ రామదూత వాయువన అనే మంత్రాన్ని 24 సార్లు జపించాలి. ఆ తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుపక్కల చల్లుతూ, ఇంటి ముందు చల్లుతూ, ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు తమలపాకును ఉపయోగిస్తూ ఇంటి ముందు చల్లుతూ ఉండాలి. ఇంటిని చుట్టూ తిరిగే నీటిని చల్లే సమయంలో మన ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ ఫోటోను కూడా మనతో పట్టుకొని వచ్చి మన చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుకోవాలి. అందుకోసం ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సహాయం కూడా తీసుకోవటం మంచిది. లేదంటే ఫోటో మీ చేతిలో పట్టుకొని నీటిని కూడా చల్లగలము అనుకునేవారు ఒక్కరే అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో వారు సహాయం తీసుకోవచ్చు. పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో లేదా బంధువులతో చేయించకూడదు. ఈ ప్రక్రియను కేవలం
ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి. ఇలా నీటిని చల్లిన తరువాత ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకొని వచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి. ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. అప్పుడే వారు సూర్యోదయ సమయంలో చేయవచ్చు. ఈ ప్రక్రియను నెలకొకసారి చేస్తే సరిపోతుంది. ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చేసిన తరువాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమ వాయుదేవుడు, అందువలన వాయు రూపం పంచముఖ హనుమాన్ ఆ ఇంటిని రక్షించడం జరుగుతుంది. ఈ పరిహారం చేస్తే ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది, మనసు తేలికగా అవుతుంది. ఇక రెండవ ప్రక్రియలోనికి వెళ్తే, ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియను హనుమత్ రక్ష అంతగా అని అంటారు. ఇది వ్యక్తిని భూత పిశాచాల నుండి, ఇతరుల నర దృష్టి నుండి కూడా పూర్తిగా రక్షణ కలిగిస్తుంది. ఈ పిశాచాలు అంటే దయ్యాలు వంటివి కాదు, మనకు చెడు జరగాలని ఆలోచన ఉన్న వ్యక్తులను కూడా అంటారు. ఇటువంటి చెడు దృష్టిని ఈ ప్రక్రియలో చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ పరిహారం చేసే ముందు 1 వారం లేదా 3 రోజులు రామనామాన్ని జపించాలి. అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే, రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే హనుమాన్ అనుగ్రహం పొందాలి అంటే ముందుగా రాముడిని ఆదరించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో అక్కడ నేను సజీవ రూపంలో ఉంటాను, వారిని నేను అనుగ్రహిస్తాను అని హనుమ శ్రీరాముడికి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రక్రియను ముందు వారం రోజుల ముందు లేదా 3 రోజుల ముందు తప్పకుండా రామనామాన్ని జపించాలి. అంటే ఈ నియమం ఉంది. చాలా సులువుగా ఈ రోజున 10 నిమిషాలు కూర్చొని రామనామం జపిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన మనలో పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తుంది. ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించవచ్చు. ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది. ఎక్కువగా సమయం లేనివారు కనీసం 10 నిమిషాలు అయినా సరే జపం చేయటం మంచిది. మరుసటి రోజు లేచి స్నానం చేసి మరుసటి 10 నిమిషాలు రామనామాన్ని జపించాలి. అప్పుడే ఒక ఎర్ర దారాన్ని 5 సార్లు చుట్టి దానిని ఒక తాడులా చేయాలి. ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబలయ వీరయ సాయి నాయి మంత్రం అనే 12 సార్లు జపించి ఆ దారాన్ని కుడి చేతుకు కట్టుకోవాలి. లేదా మగవారు తమ మొడతాడు కట్టుకోవచ్చు. ఆడవారు మెడలో ఉన్న తాళికి దారాన్నైనా కట్టుకోవచ్చు. అలా ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబల వీరయ శత్రువు నాశయ నాయన అనే మంత్రాన్ని మరో 12 సార్లు జపించాలి. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఆ దారాన్ని వాయుపుత్ర వస్త్రం అని అంటారు. వాయుపుత్ర అంటే వాయువుడు కుమారుడైన హనుమ హస్త్రం అంటే ఆయుధం. అంటే ఈ దారం హనుమంతుడికి ఆయుధం అని అర్థం. ఈ వస్త్రం మహాశక్తివంతమైనది. ఎంతటి తీవ్రమైన శత్రువు అయినా సరే దీనిని ముందు నిలబడడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వస్త్రంలో కూడా హనుమం యొక్క వాయువు శక్తి ఉంటుంది. ఈ వాయు శక్తి పిశాచి శక్తులను, దృష్టి దోషాలను కలిగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. ఇది తాడు కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయాలి. ఇలా 2 పరిహారాలు చేసుకుంటే ఎదురింట్లో ఉండే వారి దృష్టి, పక్కింటి వారి దృష్టి, బంధువుల దృష్టి, నర దృష్టి, భూత పేత పిశాచాలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా ఈ పరిహారాలను చేసి దృష్టి దోషాలను తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.